ఓం శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని 7వ శ్లోకం. ఓం ఆగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రదర్దనః ప్రభూతస్త్రీకకుబ్ధామ పవిత్రం మంగళం పరం. ఓం అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రదర్దనః ప్రభూతస్త్రీకకుబ్ధామ పవిత్రం మంగళం పరం. స్థిరముగా, స్థూలముగా, స్పష్టముగా, సర్వాంతర్యామిగా ప్రపంచంలో ప్రతి అణువులో వ్యాపించి ఉన్నప్పటికీ అతని చుట్టూ ఎవరికీ తెలియదు, ఎవరికీ పట్టుబడడు. ఇంద్రియములు అతని ఉనికిని గ్రహించలేవు. అందువల్ల అతనిని ఆగ్రాహ్యుడని అంటారు. కానీ నిరంతర విశ్వ ప్రపంచానికి ఆధారంగా నెలకొని ఉన్నందువల్ల అతడు శాశ్వతుడు. నల్లని రూపున నయన మనోహరంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షించి భువనమోహనాకారం కలవాడు కాబట్టి అతనికి కృష్ణుడు అని పేరు. అనురాగంతో అరుణకాంతులు విరజేమే అతని కనుదోయి లోహిత వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ లోహితాక్షునికి అప్పుడప్పుడు అనురాగంతో పాటు ఆగ్రహం కూడా ఏర్పడవచ్చు. సామధాన భేదాలతో పని సాగనప్పుడు 4వ మార్గాన్ని కూడా అనుసరిస్తాడు. అప్పుడు దయామయుడైన దైవం కూడా ప్రదర్దనుడవుతాడట. ముందు మంచి మంచి మాటలతో మంచిని పెంచేందుకు చూస్తాడు. అది సాధ్యం కానప్పుడు దండం ప్రయోగించేందుకు కూడా వినుదీయుడు. సర్వసమర్థుడైన సర్వేశ్వరుడు, సకల సంపదలకు విధానుడు, ప్రభూతమైన సాధనా సంపత్తి గలవాడు. అతనికి లేని సంపద లేదు, అతడు లేని చోటు లేదు. కింద పైన మధ్య ఎక్కడ చూస్తే అక్కడ ప్రత్యక్షమవడం వల్ల అతడు త్రికకుబ్ధాముడు. ఈ 3 చోట్లు పవిత్రములైనవి. పరమేశ్వరుని పావన సాన్నిధ్యంతో సకలము పవిత్రమవుతుంది, సకలము మంగళకరమవుతుంది. మంగళకరమైన వస్తువులకు మాంగళ్యం ప్రసాదించే పరమాత్మ పరమ మంగళ పవిత్రతలకు పెట్టిన పేరు అని ఈ శ్లోకం యొక్క భావము. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. హరి ఓం తత్సత్.